హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు వంకాయతో సాంబార్ ఎలా చేయాలో చూపిస్తాను రండి. దానికి నేను ముందుగా వంకాయలు ఫ్రెష్గా ఉన్నవి తీసుకున్నాను. అలాగే ఫస్ట్ మనము పప్పునే ఉడికించుకునేద్దామండి. నేను కుక్కర్లోకి 1 కప్పు వరకు పప్పు తీసుకునేసి దాన్ని ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకునేసి ఆ తర్వాత దీంట్లో తెల్లగడ్డలు వేసుకొని 2 విజిల్ వచ్చేంతవరకు కుక్ చేసుకున్నాను. ఇదిగోండి, ఇది బాగా అయితే కుక్ అయిపోయింది. దీన్ని స్మాష్ చేసుకుంటున్నాను. దీన్ని బాగా స్మాష్ చేసుకునేసి పక్కకు పెట్టేసుకోవాలండి. ఆ తర్వాత కడాయిలోకి ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ తీసుకునేసి పోపు పెట్టుకుందాం. 1 స్పూన్ వరకు ఆవాలు తీసుకున్నాను, 1/2 స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను. అలాగే ఆనియన్స్ వేసుకొని బాగా ద్వారగా అయ్యేంత వరకు వేయించుకుందామండి. ఇది వంకాయతో సాంబారు చాలా బాగుంటుందండి టేస్ట్. సో తర్వాత కర్రీ లీవ్స్ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఇదంతా కొద్దిగా బాగా ఫ్రై అయ్యేంత చేసుకోవాలండి. ఆనియన్స్ ఎంత బాగా ఫ్రై అయితే అంత కమ్మగా ఉంటుంది. తర్వాత టమాటాలు వేసుకున్నాను. టమాటాలు కూడా వేసుకునేసి ఒక 5 minutes వరకు దీన్ని కుక్ చేసుకుందాము. ఆ తర్వాత ఇందులోకి ఏమి పీస్గా కట్ చేసుకున్నాం అది వంకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి. ఈ వంకాయ ముక్కలు ఫస్ట్ కట్ చేసి ఉప్పు నీళ్ళలో వేసుకోవాలి. దీన్ని కూడా ఆయిల్లోనే ఒక 2 to 3 minutes వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా కాసేపు ఫ్రై అయిన తర్వాత సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను. మీ కర్రీస్ అంతా నేను స్టోన్ సాల్టే వాడతానండి, అది టేస్ట్ని ఇస్తుంది. అందుకని ఇదిగోండి 2 minutes వరకు బాగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఏది పప్పు స్మాష్ చేసుకున్నామో దాన్ని దీంట్లోకి వేసేసుకుందామండి. నేను దీంట్లోకి వేసేసుకున్నాను. ఆ తర్వాత ఇప్పుడు స్పైసెస్ యాడ్ చేసుకుందాం. నేను 1 స్పూన్ వరకు పసుపు యాడ్ చేస్తున్నాను. తర్వాత కారం కూడా 1 స్పూన్ వేసుకున్నాను. అలాగే ధనియాల పొడి వేసుకున్నానండి. మామూలుగా ఇక్కడ కర్ణాటకలో అయితే సాంబార్ పౌడర్ అని చేసి పెట్టుకుంటారు, కానీ నేను ఇలానే చేస్తాను. మా అమ్మ ఇలా చేసేవాళ్ళు, స్పైసెస్ అంతా సపరేట్గానే పెట్టి యాడ్ చేసేవాళ్ళు. తర్వాత టామరిన్ జ్యూస్ కూడా వేసేసుకుంటున్నానండి దీంట్లోకి. మనకు పులుపు ఎంత మన ఇంట్లో తింటామో దాన్ని బట్టి మనము చింతపండు రసము యాడ్ చేసుకోవచ్చు. కాసేపు దీన్ని అలానే ఉడకనిద్దామండి. ఇదిగోండి, బాగా ఉడికింది, దగ్గర పడింది. ఇది త్వరగా ఉడికిపోతుందండి వంకాయల సాంబారు. మనమేం కుక్కర్లో పెట్టి కుక్ చేయాల్సిన అవసరం లేదు. ఆ టేస్ట్ కూడా ఇలా చేస్తేనే బాగుంటుంది. కుక్కర్లో పెడితే టేస్ట్ తగ్గిపోతుంది. ఆ తర్వాత నేను ఎంటీఆర్ వాళ్ళది సాంబార్ పౌడర్ 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. అంతేనండి, సాంబార్ రెడీ అయిపోయింది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు సాంబార్ ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు కానీ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇదిగోండి, రెడీ అయిపోయిందండి సాంబారు. అంత ముక్కలంతా కూడా బాగా ఉడికిపోయాయి. ఈ పులుసు అంతా బాగా దగ్గర పడింది. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.